సలార్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో రాజాసాబ్ కూడా ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కుచ్చిపుడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ నటిస్తుండగా మరో 2-3 హీరోయిన్లు ప్రత్యేక పాత్రల్లో నటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. వింటేజ్ డార్లింగ్ ను చూడటానికి వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఐఎండిబి వెబ్సైట్ ఒక ఆసక్తికరమైన ప్లాట్ రాశారు. ఈ సినిమా కథ ఒక జంట మధ్య జరుగుతుందని, ప్రేమలో పడిన వారు పెళ్లి చేసుకోకుండా ఒక నెగటివ్ ఎనర్జీ వారిని ఇబ్బంది పెడుతుందని రాసుకొచ్చారు. అయితే ఇది రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్. దీన్ని రాజాసాబ్ స్టోరీగా రాసుకొచ్చింది ఇండియన్ మూవీ డేటాబేస్. అందుకే ఆ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ మారుతి కూడా స్పందించాడు. అరెరే, నాకు ఈ సినిమా ప్లాట్ ఇలా ఉంటుందని తెలియదే, నాకు తెలియక వేరే స్క్రిప్ట్తో షూటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఐఎండిబి సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా మరి అంటూ ప్రశ్నించారు. కాబట్టి ఇదంతా ఐఎండిబి చేసిన మిస్టేక్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే నెక్స్ట్ మంత్ ఏమన్నా టీజర్ కానీ గ్లింప్స్ కానీ రిలీజ్ చేయొచ్చుగా అని మారుతిని అడిగారు ప్రభాస్ ఫ్యాన్స్. దానికి మారుతి రిప్లై ఇస్తూ అప్పుడే టీజరా అంటూ వెంకీ సినిమాలోని క్లిప్ను యాడ్ చేశాడు. ఏదేమైనా ఐఎండిబి రాధేశ్యామ్ కథను రాజాసాబ్గా మార్చేయడం కాస్త చిత్రంగానే ఉంది.